ప్రైమ్ టైం బులెటిన్ లో ముందుగా ఇప్పుడు వరకున్న 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, కాసేపట్లో ఏపీ బీజేపీ వీహెచ్పీ నేతలతో అమిత్ షా వేర్వేరు భేటీలు. ఏపీలో పర్యటనలో ఉన్న బీజేపీ అగ్రనేత అమిత్ షా మరి కాసేపట్లోనే అమరావతిలో ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. ఆ తర్వాత 10:30కు వీహెచ్పీ నేతలతో అమిత్ షా భేటీ అవుతారు. హైందవ శంఖారావం సభ విజయవంతం కావడంపై కూడా చర్చించబోతున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్, కృష్ణా జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే ఉత్సవాల్లో పాల్గొనున్నారు అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉదయం 11:30కు ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. కృష్ణా జిల్లాలోని కొండపావులూరులో 160 కోట్లతో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం క్యాంపస్లను ఆయన ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, బండి సంజయ్, హోంమంత్రి అనిత పాల్గొంటారు. ఇక థర్డ్ బ్రేకింగ్, ఈ రాత్రికి దావోస్ కు బయలుదేరనున్న ఏపీ, తెలంగాణ సీఎంలు. పెట్టుబడుల వేట కోసం దావోస్ కు వెళ్తున్నారు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు. ఈ రాత్రికి చంద్రబాబు స్విట్జర్లాండ్ కు వెళ్తున్నారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్తారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, విద్యానికేతన్ దగ్గర దాడి ఘటనలో ఇవాళ ఇరు వర్గాలకు పోలీసుల నోటీసులు. తిరుపతి విద్యానికేతన్ విద్యాలయం దగ్గర 4 రోజుల కిందట మోహన్ బాబు విద్యా సంస్థల వద్ద జరిగిన ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇరు వర్గాలను విచారించేందుకు నోటీసులు ఇస్తారు పోలీసులు. ఈ గొడవలపై చంద్రగిరి పిఎస్ లో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదయ్యాయి. ఇక ఫిఫ్త్ హెడ్లైన్, సైఫ్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్. మరి కాసేపట్లో ముంబై పోలీసుల ప్రెస్ మీట్. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన కేసులో నిందితుడు విజయ్ దాస్ ను ముంబై పోలీసులు థానేలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్ లో ప్రశ్నిస్తున్నారు. సైఫ్ పై దాడి చేసింది తానే అని నిందితుడు ఒప్పుకున్నాడు. ఇక సిక్స్త్ బ్రేకింగ్, ఈ ఉదయం అమల్లోకి వచ్చిన ఇజ్రాయెల్ పాలస్తీనా శాంతి ఒప్పందం. 15 నెలలు మరణ మృదంగం మోగించిన గాజా యుద్ధం ముగిసింది. ఈ ఉదయం నుంచి అక్కడ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే బందీలను విడిచిపెట్టుకుంటే తాము దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఇక నెక్స్ట్ బులెటిన్ లో బ్రేకింగ్ అందుతోంది.